అరే మర్చిపోయాను రా, ఇంటర్వ్యూలో కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే అదిరిపోయేది. అవును, ఎవరో అనుకున్నా వీరప్పన్ గారు నిన్ను వదిలేసేవాడు. వీరప్పన్ గారు వదిలేయడం ఏంట్రా? తమర ఇంటర్వ్యూ లైవ్ లో వచ్చిందమ్మా. తమర వీరప్పన్ తిట్టిన తిట్లకే ఆడి పాటి గన్లో బుల్లెట్లు లోడ్ చేసి వచ్చేస్తా ఉండుంటాడు. అమ్మని ఎమోషనల్ లో అది లైవ్ ప్రోగ్రామ్ అనేది మర్చిపోయి మరీ రెచ్చిపోయాను రా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, అర్జెంట్ ఇక్కడ నుంచి చెక్కేద్దాం. బస్ ఎక్కు. పారిపోవడానికా దొరికిపోవడానికా? ఏంట్రా నీ నస? ఆ దొరికిపోవడానికి కదా బస్ ఎక్కేద్దాం, పారిపోవడానికి కదా పరిగెట్టేద్దాం పదా. నువ్వు ఊరుకోరా మరీను. వాళ్ళ లైవ్ ప్రోగ్రామ్ ఎప్పుడు చూడాలంట? చూసారంటావా? కన్ఫర్మ్ రాడు వచ్చాడు. ఇక్కడ కదా అక్కడ. నమస్కారం సార్, ఇప్పుడే మీ గురించి తలుచుకున్నాం. ఎరా మీకు 100 years కన్ఫర్మ్. కానిస్టేబుల్. ఎస్ సార్. కిరోసిన్ డబ్బా వాడికివ్వు, అగ్గి పెట్టే వీడికివ్వు. తన్ను. వద్దు సార్. తన్ను. బాగుండదు సార్. తన్ను. నీ అబ్బా నువ్వు తంటావేరా? మీరే కదా సార్ నన్ను తన్నమంది. నేను తనమంది నిన్ను కాదు వాళ్ళని. ఏమన్నావు? గాంధీనగర్ రోడ్డులో నన్ను ఒంగోబెట్టి, ఎక్స్క్యూజ్ మీ, ఇది గాంధీనగర్ రోడ్డు కాదు కదా, ఈ సెంటర్ అడ్జస్ట్ అయిపోతావు కదా, నన్ను ఒంగోబెట్టి నడ్డి మీద తన్ని. ఇంకా ఏమన్నావు? ఇంకేమన్నా సార్? గుర్తు తెచ్చుకో. అదేరా ఒంగోబెట్టి నడ్డి మీద వెనక కిరసనాలు పోసి సెండింగ్ చేస్తాను కదా, మర్చిపోవా? నువ్వు నోర్మయ్యి. అలాగే పోయిరా, కిరోసిన్ పోసి అంటించు. తన్ను. ఏంటి తంతేగా ఒప్పుకోలేడు? తన్న హేదోటైపోద్దా. తన్నరా. సారీ సార్, అప్పుడేదో ఆవేశంలో మాట్లాడాను, ఈసారి క్షమించండి. టీవీలో నా ఇజ్జత్ తీసావు కదరా. పరువు మర్యాదల కోసం యుద్ధాలు చేసిన వంశం రా మాది. అవునులేండి, ఎవరికైనా ఏమి లేవు, ఆటల కోసం యుద్ధాలు చేస్తారు. నువ్వు నోర్మోయ్. వీడికి అసలు మెదలేదు సార్. మెదలు లేకుండా ఎంతకాలం బతికేశాడా? మీరు బతకట్లేదా? నేను దీన్ని అంటించేస్తాను. సార్ తప్పైపోయింది సార్. మా నాన్నగారి జ్ఞాపకార్థం మిగిలిన ఆఖరి ఐటమ్ సార్ ఇది. దీన్ని ఏం చేయండి సార్ ప్లీజ్. ఈ డొక్కు ముసులేదన్న లోయలోకి దోసేసి మిమ్మల్ని ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని ఒక కోటింగ్ ఇద్దాం అనుకున్నాను. నాన్న పేరు చెప్పి నా సెంటిమెంట్ మీద కొట్టావు కదరా. అమ్మన్నా, నాన్నన్నా, అక్కన్నా, చెల్లెన్నా నేను తట్టుకోలేను. వదిలేస్తున్నాను, వెళ్ళిపోండి. మళ్ళీ నా స్టేషన్ లిమిట్ లో కనిపించారంటే మిమ్మల్ని షూట్ చేసి పారేస్తాను. నా కంటి కనిపించకుండా వెళ్ళిపోండి. సార్ మీ కళ్ళు పోయే వరకు మేము మీకు కనిపించాం సార్. తర్వాత నీకు ఎలా కనపడలే? అంటే నేను గుడ్డోడు కావాలనే? అబ్బే వీళ్ళు. అయ్య బాబోయ్, దుష్టులకు దూరంగా ఉండమని మన పెద్దలు క్యాజువల్ గా చెప్పలేదురా. నిజంగానే ఆ భగవంతుడి దయ వల్లరా మనం ఈరప్పన్ గారి స్టేషన్ లిమిట్స్ దాటి దూరం రాగలిగామా. నువ్వేం బాధపడకరా, రీజన్ ఉందిలే. ఆ ఈరప్పన్ గారి దెబ్బకి నా మనసే కెలికేసినట్టు అయిపోయింది. నీ మనసు మాత్రం ఎందుకు బాధపడకుండా ఉంటది? ఇలాంటి సమయంలో నేను ఓదర్చేది ఇద్దరురా. ఎవరు? ఒకటి పాపిగాడు, రెండా మెక్డోవెల్. ఏడిచావులే, మెక్డోల్ అయినా దాని బాబు అయినా డబ్బుంటేనారా. ప్రస్తుతానికి మన పొజిషన్ నీళ్లు. రే మనసుంటే మనకు మార్గం ఉందిరే. మన బస్సులోని, నా బస్సులో అదేలావా నీ బస్సులోని మీ నాన్న ఫోటో మెడలో బంగారు ప్లాకెట్ ఉంది కదా, మొన్న నేను దాన్ని పట్టుకు చూసాను రే, చాలా వెయిట్ ఉందిరా. ఉంటే అబ్బే మనకు డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవచ్చురా. తిరిగి తీసుకోవచ్చా? అదేరా నేను అమ్ముదామంటలేదు, జస్ట్ తాకట్టేద్దాం అంతే. మినిమం 2000 ఇస్తారు తెలుసా? నువ్వు కాబట్టి బతికిపోయావు, ఇంకొకడైతే అడ్డంగా నరికేసేవాడిని. అసలు ఏమనుకుంటున్నారు దాని గురించి? గోల్డ్ మెడల్ అని కాంపిటీషన్, రోల్డ్ గోల్డ్. నార్మల్ ఆల్ ఇండియా డ్రామా కాంపిటీషన్ లో మా నాన్నకి ఫస్ట్ వచ్చినప్పుడు రాష్ట్రపతి ఇచ్చిన గోల్డ్ మెడల్ రాది. అంతేకాదు ఆ బస్సులో ఉన్న ప్రతి వస్తువు కూడా మా నాన్న సంపాదించింది. తుప్పట్టిపోయినా సరే అందులో ఏ వస్తువు కూడా అమ్మడానికి వీలేదు. అదేరా నేను చెప్పేది, అమ్మతో తాకట్టేద్దామని. అవునరా, ఆ దరిద్రపు ఎలక వల్లే కదరా నేను నీకు సీప్ అయిపోయాను. నాన్నట నాన్న ఆయన ఒక ప్రపంచ మహానటుడు. ఈ తొక్కలో బస్సుడికో తాజ్మహల్ చెప్తానరా. ఏంట్రా ఇది పబ్లిక్ గా రోడ్ల మీద? మన సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి, సిగ్గులేదా? ఆగేంటి? అయ్యి బాబు వచ్చుకుంటా. అబ్బే ఏమీ లేదండి, మీ భార్యాభర్తలు ఇద్దరు ఇలా రోడ్లంటా తిరగడం ఎందుకు, ఇంటికాడ ఉంటే సరదాగా ఉంటది కదా అని. ఇంట్లో కుదరదండి, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఆయన ఉంటాడు, మా ఇంటికి వెళ్తే మా ఆవిడ ఉంటుంది. ఏం లేదు గురు, ఒక గంట సేపు కాలక్షేపం చేద్దాం అంటే మాకెక్కడ రూమ్ దొరకలేదు. దగ్గర లేదన్న రూమ్ ఉంటే చూడకూడదు. డబ్బుంది చేతి, నేను కంటికి బోకర్లాగా అంటున్నా. అదే ఏదో ఫ్రెండ్లీగా. నీకు నాకు ఫ్రెండ్ చెప్పండి, మేము పక్క రూములు లేక బస్సులో తొంగుని వస్తుంటా. మీరు రెచ్చిపోవడానికి రెడీగా ఉండండి. ఏంట్రా ఇది? మూత తీసి గ్లాస్ లో పోసి కొంచెం నీళ్లు కలుపుకుని నోట్లో పోసుకుని వాంతులు చేసుకుంటారే విస్కీ. ఎలా వచ్చింది? లిక్కర్ కంపెనీ వాళ్ళు ఇన్ని ద్రాక్షపాలు తీసుకుని నేలలో పోసి ఊరబెడితే వచ్చింది. అంత అనుమానంగా సూత్రం ఏంట్రా? నీ బస్సు ఎవడో దొబ్బేలేదు, అది అక్కడ ఉంది. బస్సు అక్కడే ఉంది. మందు కోసం బస్సులో సామాన్లు ఏమైనా దొబ్బేసామని అనుమానం వచ్చి. ఆహా, నా మీద నీకు ఎంత మంచి ఇంప్రెషన్ ఉందరా. మన బస్సులో సామాను అమ్మితే మందు కాదురా, మెరిండా కూడా ఎవడెవడో ఊరే నీ మీద ఒట్టరా, నేనే అమ్మలేదా?
మరైతే ఇది ఎలా వచ్చిందో చెప్పరా? నువ్వు ఇప్పుడు దీని చరిత్ర, లెక్కలు, సైన్స్ వివరాలు తెలుసుకుని తాగాలనుకుంటే నువ్వేం తాగలేదు, మా సరిపోతలే. ఒరే పాపి, నంచుకోవడానికి ఏమైనా తెచ్చావంటరా? కావాలంటే వాసన చూడటానికి అమృతాంజనం తెచ్చాను. ఒరే నేను క్వార్టర్ కంటే ఎక్కువ తాగలేను రా, నన్ను బలవంతం చెక్ ప్లీజ్. అంతకంటే సీన్ లేదులే ఇక్కడ. ఇంకొంచెం పోయిరా. నమస్తే టాటా సెల్లర్. గుడ్ మార్నింగ్ హరిచంద్ర బాబాయ్. నేను నీ కొడుకుని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతానని ఎలకలో దూరు మరి నా పాస్పోర్ట్ తినేసావు కదా. అయినా నేను ఏమన్నానన్నా? కాబట్టి నా బతుకు బాగుపడాలంటే ఐ నీడ్ యువర్ హెల్ప్. పెద్దగా ఏమీ లేదు, ప్రస్తుతానికి నీ డాలర్ నేను తాకట్టెట్టుకుంటానే. నాకు డబ్బులు రాగానే నేను నీకు డైమండ్ డాలర్ చేస్తాను, ప్రామిస్. అంతవరకు మన గోపిగడికి అనుమానం రాకుండా ఈ డూప్లికేట్ డాలర్ తో మేనేజ్ చెయ్యే. ఏయ్ దొంగ, వార్నే నువ్వా? తస్సదియ్యా, తెలుగులో అనవసరమైన మాటలు బాగానే నేర్చుకున్నావు. అవసరమైన మాటలు కూడా నాకు బాగా తెలుసు. నువ్వేం మాట్లాడుతున్నావు? తెలుగే, అచ్చ తెలుగు. అయ్య బాబోయ్, నీకు తెలుగు వచ్చా? నిన్నే ఎందుకు ఆయన పిలుస్తున్నావు? నీకు తెలుగు వచ్చాన విషయం ఆడితో చెప్పాలి. అవును చెప్పాలి, దాంతో పాటు నీ డాలర్ దొంగతనం విషయం కూడా చెప్పాలి. పిలు. అమ్మయ్య ఉందిగా. ఆ దుబాయ్ పార్టీ వాసంతిని ఎక్కడ తీసుకుపోయారని భయపడ్డాను. అయినా నువ్వు అరిపోయింట్రా, ఏమైంది? తెలుగు తెలుగులోనే అరిచావులారా, విషయం చెప్పు. డాలర్ ఏంట్రా? అదే డాలర్ అంటే బంజారా భాషలో తను ఎక్కడ ఉండిపోతుంది, ఎక్కడ పంపుతుంది. కాశ్మీరీ యాపిల్ లాంటి ఈ అమ్మాయిని చూస్తూ ఎలా వదులుతాను రా? ఆ కళ్ళే కళ్ళు, ఆ ముక్కే ముక్కు, ఆ పెదవులే పెదవులు. అవి అందరికీ ఉంటారా? నువ్వు ఆపరా. చెప్పరా, ఒక్కసారి అమ్మాయిని చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందిరా. వద్దురా. ముద్దురా? ఇనేత్తరా? తెలుగు తెలియదు కదరా. ఏమంటే ఏంటంట? ఒరే, నేను లేకుండా నువ్వు ఎలా బతుకుతారా? ఇలాగే. గోపాలరావు, శ్రీ సత్యహరిశ్చంద్ర నాటక కళా సమితి బస్సు. ఈ పాపిగాడు ఒకడు. మేము మా బస్సు హైదరాబాద్ లో ఫేమస్. రోడ్లన్నీ మావే, ఈజీగా అడ్రస్ కనుక్కోవచ్చు. ఎవరిని అడిగినా చెప్తారో అని లెటర్ రాశాడు. పొద్దు నుంచి తిరగని రోడ్ లేదు. అదిగో బస్సు. అరే కాశీబాబాయ్ నువ్వా? నేనే. పరిచయం ఎంత ప్రశాంతంగా జరుగుతుందని ఎప్పుడు అనుకో. ఎవరైడు? వంటాడు. వంటాడా? మరి బాస్తుంటే మాట్లాడే. కొన్ని విషయాల్లో ప్రెస్టేజ్ ఫీల్ అవుతాడులే. రే, మనం మొబైల్ క్యాంటీన్ స్టార్ట్ చేస్తే మంచి వంటోడు కావాలన్నా కదరా. మనకు లోన్ శాంక్షన్ అయిపోతుందని తెలిసి అడిగి లెటర్ రాసినాడు వచ్చాడు. నీకు అసలు బుద్ధుందా? నన్ను కొట్టించడానిక ఉత్తరం రాసి మరీ పిలిపించావు? టైం బ్యాడ్ అంతే, ఎవడేం చేయలేం. రేయ్, వీడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. అవసరం అయితే మనమే పిలిపిస్తామని చెప్పు. తనకు లేదు కానీ మెడక డోల్ అంట. పంపించే. అది కాదురా, నేను చెప్పి. నీ పేరేంటమ్మాయి? నా కోసలే ఇంగిరి కిరికిరి కిసుకో, విసిలే మారి విసుకో. మంచి పేరు. రే, నా మాట అనరా. మన లోన్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చిన తర్వాత మనం క్యాంటీన్ పెడతాం కదా. ఆడు మామూలు వ్యక్తిలా కనపడతాడా? ఆడి దెబ్బకి మా బేవరాన్ని 3 హోటల్ మూసారు తెలుసా? ఏంటి? అదేరా, ఈడికున్న టాలెంట్ కి ఈ హోటల్ ఎదుర్కొన్న 3 హోటల్ మూసారు. మొహం చూస్తుంటే తేడాగా ఉంది. ముఖం ఓటం కొంచెం తేడాగా ఉంటది కానీ మొహమాటం లేకుండా ఒళ్ళోంచి పని చేస్తాడు. ఊరికి దండ పెడతాను రా, ప్లీజ్ రా. నేను చెప్పి తిని రాడు మనతో ఉంటాడు రా. సరే ఏదో చెయ్యి. అమ్మయ్యా. ఎక్స్క్యూజ్ మీ. ఒరే పాపి, నీ ఉత్తరం చూసి ఏదేదో ఊహించుకున్నాను కదరా. భీమవరంలో బ్యాలెన్స్ జీతం ఇవ్వాల్సిన హోటల్ ప్రొపరేటర్ కూడా మొహం వాచేలా తిట్టి మొహం మీద కొట్టి వచ్చేసాను రా. నీ వల్ల ఉన్న ఒక్క పని పోయిందిరా. నీకేం పర్లేదు, మనం క్యాంటీన్ ఎట్టి లోపు నువ్వు ఏదైనా లాడ్జిలో ఉండు. నీ లాడ్జింగ్ కోచింగ్ వచ్చి నేను చూసుకుంటాను. ఆ తర్వాత పనే పని. పద లాడ్జికి వెళ్దాం. పద. పావెక్కడికి వెళ్ళాడే. దొరికింది. దుబాయ్
వెళ్లి కోటీశ్వరుడు కావడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, సమర్థుడు అయిన పచ్చిపులుసు పాపారావు ఎలియాస్ పాపి అనే జెంట్లిమన్ పాస్పోర్ట్ ని కారపూసల కరకర నవిలి తినేసినందువల్ల ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ 1974, 75, 76 తదితర సెక్షన్ల ప్రకారం చచ్చే వరకు పాతి పెట్టమని మరణ దండన విధించడమైనది. వావ్, థ్యాంక్ యూ రన్నర్. ఏయ్, ఏంటి గొయ్యతవుతున్నావు? నీకోసమా? కాదా, ఎల కోసం. మరీ పెద్దగా ఉంటే నీకోసమేమో అనుకున్నా. హాయ్, బలబలే. ఎలకిందులోకి ఎలా వెళ్ళింది? ఇటు నుంచి వెళ్ళింది. నేను నమ్మను. లోపలికి వెళ్ళటానికి దారి లేకుండా ఎలా వెళ్తుందమ్మా? చిన్నప్పటి నుంచి దీంట్లోనే పెంచుంటావు కదా. నేను నీ కంటికి ఎలకలు పెంచుకుని ఏదోలా కనపడుతున్నానా? లోకం చూడు ఎలాగుందో. మరది లోపలికి ఎలా వెళ్ళింది? చెప్పాను కదా, ఇటు నుంచి లోపలికి వెళ్ళిందని. ఇలాగే వెళ్ళిందంటున్నావు, మరది మూసే ఉందిగా. తెరిచున్నప్పుడు వెళ్ళిందిలే. అంత అబద్ధం. ఊరికింత అక్కడి నుంచి చంపేస్తున్నావా? ఇదిగో ఇలా తెరుచున్నప్పుడు లోపలికి వెళ్ళిందిలే. చూసావా ఎలా వెళ్ళిందో? అలాగే లోపల. ఎలకపోతే పోయింది గాని ఈ టచ్ అది.